ప్రయత్నిస్తున్నారు. మేము ఇంటింటికి వెళ్ళి మేము ఏం చేస్తామో అని చెబుతాం. ఇది డబ్బుల పార్టీ కాదు ఇది. కాబట్టి మా తక్కువ బడ్జెట్తో ప్రజలను ఎలా చేరాలన్నది మేము కోరుకుంటాం. ఇదివరకు ఇలాంటి జై భారత్ లాంటి పార్టీలు కూడా చాలా వచ్చాయి సార్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా. వాళ్ళు కూడా డబ్బు లేకుండా, ఆర్థిక లావాదేవీలు లేకుండా రాజకీయాలు చేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యే పరిస్థితి ఉంది సార్. కానీ జై భారత్ అది అధిగమించే పరిస్థితి ఉంది సార్. వాళ్ళు విఫలం కాలేదు, ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం చాలా అవసరం. ఇప్పుడు చూడండి రాష్ట్రంలో రోడ్లు ఎలాగున్నాయో పరిస్థితి. మరి ఈరోజు మేము మినిస్టర్లు ఏం మాట్లాడుతున్నారు, మేము ఒక స్కీమ్ ఆపేస్తే మొత్తం రోడ్లనన్నీ బాగు చేయొచ్చు. ఆపండి స్కీమ్. ఒక స్కీము ఒక సంవత్సరం ఆపేసి రోడ్లు బాగు చేయండి, అందరూ బాగుంటారు. కానీ స్కీములే వెళ్ళాలి ప్రజల్లోకి అని చెప్పేసి రోడ్లని ఈ విధంగా దుస్థితి చేసి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి చూడండి. కాబట్టి ప్రయారిటీస్ అంటే ఆ విధంగా ఉంటున్నాయి. వాడు అంటే అప్పు ఎక్కడి నుంచైనా తీసుకురండి, కానీ ప్రజలకు సంక్షేమం కానీ ఫ్రీబీలు కానీ ఇవ్వండి అన్న ఆలోచనలు ఉంటే రాష్ట్రం ఎప్పటికీ బాగుపడుతుంది. అందువల్ల ఈ ఫ్రీబీలు అన్నవి కాకుండా అభివృద్ధి అన్నది చాలా ముఖ్యమని జై భారత్ నేషనల్ పార్టీ నమ్ముతుంది. ఆ విధంగా ముందుకెళ్తారు. 2024 ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది? దాని నుంచి ఏమైనా క్లారిటీ ఉందా? మాకు ఇప్పటికే చాలా నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ భీమిల నుంచి మన అనిల్, తర్వాత అనేక మంది విద్యార్థులు, బాగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. మాకేమీ స్వార్థం లేదు సార్, మేము వచ్చి ప్రజల కోసం పనిచేస్తామన్న వచ్చినవాడు. జై భారత్ నేషనల్ పార్టీ ఇంకోటి ఏం చెప్తుందంటే, మీరంతా కనుక ఓటు వేసి మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకురాగలిగితే 2029లో మేము క్యాంపెయినింగ్ చేయం, ఒక్క పోస్టర్ కూడా పెట్టం. ఆ